కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వేలాడితివా. లోకము తెరచిన గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో స్త్రీలైనా ఎవరైనా 2 లైన్లో మరి పశ్చాత్తాపంతో మరి ప్రయాణం చేయవలసినదిగా. ప్రార్థించుడని ఈ చటనే ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు రక్షకుడా, యోగులు మిమ్ము హత్య చేయుటకు తీసుకుని పోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షము వలన మీరు అత్యంత ప్రేమతో నడిచితిరి. నేను ఎన్ని మారులు మిమ్ము ఎడబార్చితిని, అయినను ఇప్పుడు పరిపూర్ణ ఆత్మతో మిమ్ము ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నిన్ను మనస్తాపంగానున్నాను. మొదటి స్థలము, పిలాతు క్రీస్తు ప్రభువునకు మరణదండన విధించుట. ఓ యేసుక్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు ప్రభు రాజస్తంభమున దెబ్బలు పడి ముండ్ల కిరీటము ధరింపబడిన వెనుక పిలాతుని చేత అన్యాయముగా స్లేవ మరణ దండన విధింపబడుటను గూర్చి ధ్యానించుదుముగాక. నా రక్షకుడైన యేసువా, మీకు మరణదండన విధించిన వాడు పిలాతుడు కాడు. నా పాపములే మిమ్ము అట్టి తీర్పునకు లోజేస్తును. ఈ దుఃఖమైన స్లీవ మార్గం యొక్క ఫలమును చూసి నిత్య జీవనముకు పోవు మార్గములో నా ఆత్మకు తోడుగా నుండు. సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాను. మీకు ద్రోహము చేసినందువలన నిన్ను మనసుతో దుఃఖించుచున్నాను. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. రెండవ స్థలము, మనలను తలంచి తాను పొందబోవు పాటలను మరణమును మన కొరకు పితకు సమర్పించుటను ధ్యానించుదుముగాక. ఓ నా రక్షకుడైన యేసువా, మరణ కాలము వరకు దేవుడు వారు నాకు విధించి ఉండేది దురితమును చేకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగించుకొనుచున్నాను. శ్రేమను మోసుకొని పోవటం త్యాగముతోను నా శ్రేమను మోసుకొని నాకు సహాయం దయచేయండి.
దయచేయమని మేము ప్రార్థించున్నాను. ఆమె పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక. క్రీస్తు ప్రభు మొదటిసారి సిలువ కింద బోలపడుట. యేసు క్రీస్తువా, మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. నా రక్షకుడైన యేసువా, దేవుని వారు రాతి స్తంభమున పొందిన దెబ్బల వలన మీ దేహమంతయు గాయపడి ఉండెను. మీ దేహంలో నుండి రక్తము ధారాళముగా మీ పరిశుద్ధ మాత మీద నాకు నిజమైన భక్తిని, ప్రేమను పుట్టింప కరుణించండి. వ్యాకుల సముద్రంలో మునిగినందు నా రాజ్ఞి, మీ దివ్య కుమారుని పాటలను నేను నిరంతరం భక్తితో స్మరించి ఐదవ స్థలం సేవను మోయడం సిరేనియా సీమను తోడ్పడ్డ. యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. ఇచ్చట యూదులు కఠోర చిత్తమును యోచించుదురు. ఇతను దైవ దోషం చేస్తున్నాడు. సినిమా వేయండి, వేయాలి, సినిమా వేయండి, బలమాన్ని విడుదల చేయండి. ఆరో స్థలము వెరోనికమ్మ యేసు ప్రభుని ముక్కు తుడుచుట. యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాను. యేసు ప్రభు పొందిన గాయముల వలన చెమటల వలన కాంతిహీనమైన వారు తిరుముక్కును
చదవమనండి అమ్మా, స్థలం చదవమనండి. ప్రభు పుణ్యశ్రీలకు ఊరట చెప్పుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. యేసు ప్రభు నడిచిపోవు మార్గమున వారి దేహంలో నుండి రక్తము ప్రవాహముగా పారినప్పుడు కొందరు స్త్రీలు వారిని ఎంత పరితాకరముగా స్థితి అందు చూచి కనికరపడి ఏడ్చిరి. ప్రభు వాళ్ళ ఏడుపును చూచి ఊరట చెప్పి వాళ్ళతో, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవక మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి అని మందలించిరి. నా రక్షకుడైన యేసువా, నేను చేసిన పాపములను మన్నింపు దయచేసి ఊరట ఆలించండి. మీకు విరుద్ధముగా నేను పట్టుకున్న ద్రోహముల నిమిత్తము దుఃఖించుచున్నాను. నన్ను ఇంత ప్రేమించిన మీకు పాపముల చేత రప్పించిన కస్తిని గూర్చి చింతించుచున్నాను. నరక వేదన భయం వల్ల నాకు కలుగు దుఃఖము కన్నా మీ ఎడల నాకు గల ప్రేమ వల్ల అధిక దుఃఖము కలుగుచున్నది. ఆమె పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ప్రవేశపూర్వక మీలో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమె సాగం చేతని నేను మరియమ్మ వందనము. ప్రభు సాగిండు సమాయుగ మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కదిలి మెదిలి కాంతి రథం, కదిలింది కరుణ రథం. మనుషులు చేసిన పాపం మన తల భుజాన వరిగింది. పరిశుద్ధాత్మతో పండిన గర్వం వరపుత్రునికై వగచింది, వగచింది. దీన జనాలికై దైవ కుమారుడు పంచిన రొట్టెలో తనువుపై కొరడా చెల్లంది. అమానుషాన్ని అటుకోవాలి, అదలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరు దారుణ హింసకు గురికాగా చెదిరిపోయిన మూగ గొర్రెలు చల్లా చెదురై కుమిలాయి, చల్లా చెదురై కుమిలాయి. పరమ వైచ్చునిగా పారాడిన పవిత్ర పాద సిలువను తాకిన కల్వరి కలవరపడి కలవరపడి భీషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా, నా దోష క్రియలకై సిలువలో బలి అయితివా. నీ ప్రాణకయ ధనముతో
తెస్తా ఉండు. ఒకసారి పట్టుకో, ఒకసారి పట్టుకో, ఫోన్ మాట్లాడుతున్నా. హలో పేరేంటి కనుక ధరింపు చేయండి. వస్త్రమును వలచండి, పంచుకుందాం. ఒక్కడమే పంచుకోవటం, చీట్లు వేసుకుందాం. వస్త్రంతో ఖర్చుకుని ఉండను. ఆ క్రూరులు వాటిని మడ్డితనంగా పెరిగినప్పుడు వస్త్రంతో కూడా మాంసం ఊడి వచ్చును. ఈ రీతిగా రక్షకుడు పడిన కఠోర వేగం చూచి పరితపించను. నా రక్షకుడైన దేవా, ఈ సమయమందు నీ శరీరమంతగా కలిగిన బాధను చూచి నేను శరీర సుఖములను వెదక ఇవిటకు విరక్తత్వనకు విరతమైన బాధను చేయక అవకాశం ఉన్న వారందరూ కూడా మోకరించండి. నా రక్షకుడైనటువంటి యేసువా, నా వృద్ధులను పాదములు గంటగొట్టి అదంతా అన్నిటికీ నియమం విడవకుండానట్టును నిరంతరము ఈ పాదములు కాచుకుని ఉండొచ్చు. నా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందున నెరవేరును గాక.
వీడియో ఎక్కడా మూడు గంటల సేపు స్నేహితుల మహావేదన పొందిన వెనుక ఉపద్రవం వలన పీడింపబడి శరీర భారంలో కృంగి తల వంచి మరణించడాన్ని ధ్యానించుగాక. నా రక్షకుడైన యేసువా, నా మీద గల ప్రేమ చేత మీరు మృతులందర స్నేహమానని భక్తితో ముద్దు పెట్టుకుంటున్నారు. మాటలు పొందినందు చేత నాకు మోక్ష భాగ్యం ఇచ్చుకురని నన్ను చేయండి. నా ఆత్మను మీ చేతిలో నేను అప్పగించుచున్నాను. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. విశ్రామించిన గాక. వస్తున్నారా
వారిని సేవ నుండి దించి దుఃఖముతో నిండిన వారి తల్లి చేతులలో నుంచిరి. ఆమె అధిక వేదనతో ఆ దివ్య శరీరమును కౌగిలించుకొనుటను ధ్యానించడం గాను. నా రక్షకుడైన యేసువా, మీరు నా నిమిత్తము మృతి నొందితిరి కనుక నేను మిమ్ము సేవించుటకు సహాయం చేయండి. మీరు మినహా నాకు కావలసినది ఏమీ లేదు. మీ నిమిత్తము మృతి పొందని ఆశించుచున్నాను. వ్యాకుల భరితమైన మాత, నీ ప్రియ కుమారుని మీద మీకు గల ప్రీతిని చూచి నన్ను మీ దాసునిగా చేకొని నా కొరకు ప్రార్థించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి మాకు నీరు కనుగ్రహింపము. మా యొక్క అప్పుబడ్డ వారిని మేము అందించినట్టు మా ఆపలను మీరు అందించము. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపలేక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. వారు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారు. పరిశుద్ధ సర్వేశ్వరి యొక్క మాత, పితా పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మధ్యలో అది మా మీద దయగానండి స్వామి. మా మీద దయగానండి స్వామి. విశ్వాసుల ఆత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమించును గాక. అరే మీకు స్తోత్రం చేయుచున్నాము. ఏలైనా మీ తుడుపుల చేత లోకము రక్షించుతరే. క్రీస్తు ప్రభు శరీరమును భూస్థాపనం చేయుటకు శిష్యులు మోసుకొని పోవటను వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ పరిశుద్ధ శరీరమును తానే సమాధిలో కర్మపరచుటను, అటు వెనుక వారలు సమాధి మూసి అందరూ వెడలిపోవటను గురించి ధ్యానిస్తును గాక. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు మూడవ నాడు జీవవంతులై లేచితిరి గదా. ఈ ఉత్తానమును చూచి లోకాంతమున నేను మీతో ఉత్తానమగుటకు మోక్షమునందు సదా మిమ్ము పొగడి ప్రేమించుటకు నాకు అనుగ్రహము పాలించండి. ఆమేన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును
గాక. మీ చిత్తము పరలోక నందు నెరవేరినట్లు భూలోక నందు నెరవేరును గాక. నాటికి కావాల్సిన మనము మాకు నేటికి అనుగ్రహింపము. మా యాత్ర పండువాన్ని మీ మన్నించినట్లు మా ప్లాన్ మీరు మన్నించండి. మమ్మ చూడలేండు ప్రవేశింపడే కార్యంలో ఉండి మమ్మ రక్షించండి. దేవుడు సాయం చేత మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీల్లో ఆశ్రమంగా మీరే. మీ గర్భఫలము చేస్తూ ఆశ్రదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మలందు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మయం కలుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండే స్వామి. విశ్వాసులాత్మ సర్వేశ్వరుని కృప చేత సమాధానంతో విశ్రమించును గాక. చనిపోచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోచున్నాను. భక్తి విశ్వాసంలో చర్చ ప్రాంతంలోకి వచ్చి చివరి ప్రాంతంలో పాల్గొనాలి. చెప్పమను. ప్రాంగణంలోకి రావాలి భక్తి విశ్వాసములతో. అందరూ కూడా స్టేజ్ ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. పాపులైనా దీనురారా దాపు చేరి రండి పాప దోష మీరుని. అందరూ కూడా మోకరించండి. జపము. హా రక్షకుడా, లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహియగు యోధ ముద్దు వలన శత్రువులకు చూపింపబడను. అనాసు, కైఫాసు, పిలాతు, హేరోదు అను వారుల ముందర అవమానముగా ఒప్పగింపబడును. అబద్ధ సాక్షుల వల్ల నేరము మోపబడను, కొరడాలతో కొట్టబడను, ఉమ్మియబడను. మీ తలపై ముండ్ల కిరీటము పెట్టి మీ వస్త్రములు వలచి మీ ముస్లిం మీద కొట్టి ఈటి చేత పొడిచి తెరవ. నానడిగి కావలసిన మానుము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క ఆపమని వారిని నియమించినట్లు మాపులని మనింపుము. మమ్ము శోధన యందు ప్రవేశమునవక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.